రాజేష్. ఓకే. ఓకే. నీ మ్యారేజ్ తర్వాత ఒక 2 డేస్‌కి నా బర్త్‌డే రాజేష్ తమ్ముడు. రాజేష్. ఏం చేస్తుంది మీ సారీ మీ ఏమంటారు? మీ కాబోయే మేడం. మా సిస్టర్. మాది అన్నంకి మా ఊరి సాయి మాది అన్నంకి మా ఊరికి సాయి నాకు అర్థం కాలేదండి ఎస్కే వల్లి గారు మీరు ఏం పెట్టారో. సాయికి హాయ్ చెప్పండి అన్నారా? హాయ్ హాయ్ సాయి. వెడ్డింగ్ కార్డ్ ఎలా ఇవ్వాలి ఫ్రమ్ రాజేష్. రాజేష్ నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇండియా అండ్ పాకిస్తాన్కి మళ్ళీ వార్ వస్తుందా మామ్? ఆల్రెడీ కంటిన్యూషన్లోనే వార్ ఉంది కదా రామ్ గారు. ఇంకా వారేం ఆగలేదు కదా. అసలే మోడీ గారు మన మోడీ సార్ చాలా కోపంగా ఉన్నారు. కంటిన్యూలో ఉంది కదా, ఏమి ఇంకా స్టాప్ అయిపోలేదు కదా. చేశాను నవ్వే. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. అప్పుడప్పుడు లైవ్కి వచ్చి సపోర్ట్ చేయ లక్ష్మి. అక్క బావ కాల్ చేస్తున్నాడా? ఎందుకు చేయడు తమ్ముడు? డైలీ చేస్తూనే ఉంటాడు. నా కోసం కాకపోయినా పిల్లల కోసం చేస్తాడు. నా కోసం ఏం చేయడు, పిల్లల్ని చూడడానికే చేస్తాడు. హాయ్ బంగారం అంటున్నారు మహేందర్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. వల్లి మాది అడ్డంకి గ్రామం ఎక్కడండి ఎస్కే వాలి గారు? అది అయితే ఇంటి ఎస్కే గారు అంటున్నారు. మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. తెలుగు సోల్జర్, తన గురించి చెప్పండి. ప్రాణం ఇచ్చాడు అండి, కానీ నాకు అక్కడ ఒకటి బాధ ఏమనిపించిందంటే రామ్ గారు మనందరి కోసం ఆయన ప్రాణం ఇచ్చారు, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఎప్పటికీ వాళ్ళు ఒక్కటే కొడుకంట. కొంచెం పేరెంట్స్ చెప్పింది వినుంటే బాగుండు కదా. 4 years ఫైట్ చేసి మరి ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళాడు, లాస్ట్కి అలా అయిపోయాడు. ఓకే మన అందరి కోసం చేశారని అందరు అంటున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఆయన దూరం అయ్యాడు కదండి. వాళ్ళ పేరెంట్స్ లైఫ్లో కోలుకుంటారా? అదైతే నాకు చాలా బాధగా ఉందండి. ఒక తల్లి అంత కొడుకుని అంత ఎత్తి చేయాలంటే ఎంత కష్టం, అంటే ఎంత కష్టపడితే పిల్లలు అంత పెద్దగా అవుతారు. కొంచెం పేరెంట్స్ చెప్పింది కూడా వినాలి కదా. పేరెంట్స్కి ఇష్టం ఉంటే ఆర్మీ సైడ్ వెళ్ళాలండి, లేకపోతే వెళ్ళొద్దు. ఇప్పుడు ఒక్కటే కొడుకు, ఆ తల్లిదండ్రులు కోలుకుంటారా? ఇప్పుడు అందరికీ మురళీ నాయక్ అంటే చనిపోయాక అతను ఫేమస్ అయ్యారు, కానీ తన పేరెంట్స్కి అయితే ఎప్పుడూ చాలా బాధగా ఉంటుందండి. నేనైతే తన ఫేస్ చూస్తే నేను చాలా చాలా ఫీల్ అయ్యానండి. ఎంత మంచిగా ఉన్నాడు చిన్న అబ్బాయి, ఇంత తొందరగా అలా అయిపోయాడని చాలా బాధగా ఉందండి నాకైతే. కొంచెం పేరెంట్స్ చెప్పింది కూడా వినుంటే బాగుండు అనిపించింది. పోనీ ఇంటికి 2-3 కొడుకులు ఉండి ఒకళ్ళు వెళ్తే వేరు, కానీ ఒక్కటే కొడుకు కదండి. హాయ్ సుకన్య సిస్టర్, గుడ్ ఈవినింగ్ సిస్టర్, వెల్కమ్ టు లైవ్ సిస్టర్. ప్రవీణ్ గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్. లైక్ డన్. థ్యాంక్ యూ సో మచ్ సుకన్య సిస్టర్. బాగున్నారా సిస్టర్? ఈ మధ్య అస్సలు కుదరడం లేదు సిస్టర్ మీ లైవ్కి రావడం. ఈ రేపు ఒకసారి డెఫినెట్లీ ట్రై చేస్తాను సిస్టర్. మీరు డైలీ లైవ్ పెడుతున్నారా సుకన్య సిస్టర్? ప్రవీణ్ గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. ప్రవీణ్ హాయ్ హాయ్ హాయ్. అన్నంకి అందం బాపట్ల జిల్లా అండి, మా అందం గ్రామానికి హాయ్ చెప్పండి. డెఫినెట్లీ అండి, బాపట్ల జిల్లాలో ఉన్న వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. రాజేష్, ఐ ఆమ్ 9th క్లాస్ ఫ్రమ్ రాజేష్. తమ్ముడు నువ్వు 9th క్లాస్ అయ్యి ఉండి మరి 12th మ్యారేజ్ అన్నావేంటి? జోక్ చేసావా అక్కతో? ఏంటి రాజ్ గారు మీ సింబల్ ఏంటో నాకు అర్థం కాలేదు. హాయ్ ఐఎమ్ ఫ్రమ్ సందీప్ గారు హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్. రియాక్ట్ అవ్వకు దాని గురించి ఓకే ఓకే సిస్టర్. ఎస్ వచ్చాను లైవ్కి. క్యాబ్ డ్రైవర్ అండి. ఆహా ఓకే ఓకే లతీష్ తమ్ముడు. లేదు 3 days అయింది లైవ్ పెట్టాక. అదే కనిపించట్లేదు సిస్టర్, రేపు పెడతాను. ఓకే ఓకే సిస్టర్. హాయ్ నవ్య సిస్టర్, గుడ్ ఈవినింగ్ సిస్టర్, వెల్కమ్ టు లైవ్ సిస్టర్. నవ్య బాగున్నారా? బాగున్నాను భాస్కర్ గారు, మీరు బాగున్నారా? అవును అక్క, నిజంగా మురళీ గ్రేట్ అక్క, ఇండియన్ ఆర్మీ. బట్ ఒక కొడుకు అక్క, అయినా వాళ్ళు కూడా చెప్పారంట కదా. కానీ మురళీ నాయక్ నాకు కూడా ఒక రెస్పెక్ట్ ఉండాలి, అసలు మాట వినలేదంట. అదే తమ్ముడు, నేను అదే చెప్తున్నాను.
హాయ్ అక్క. హాయ్ విజయ్ తమ్ముడు. గుడ్ ఈవెనింగ్ తమ్ముడు.